బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో భూబీ ట్రాప్స్ను భద్రతా బలగాలు కనిపెట్టాయి. ఆదివాసీల ఫిర్యాదుతో అటవీ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేసి భూబీ ట్రాప్స్ కనిపెట్టి వాటిని తొలగించారు. మావోయిస్టులు గుంతలు తవ్వి ఏర్పాటు చేసిన 58 భూబీ ట్రాప్స్ నుంచి 3350 పదునైన కడ్డీళ్లు తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివాసీలు జంతువులు సంతరించే ప్రాంతాల్లోనూ మావోలు అమర్చిన ఐఈడీలు బూబ్ ట్రాప్స్ వల్ల ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని, తీవ్రంగా గాయాల పాలయ్యారని పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పులు జరిగినప్పుడు నిజ నిర్ధారణ పేరుతో హడావిడి చేసే ప్రజా సంఘాలు ఆదివాసీల పట్ల జరిగే అన్యాయాల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని పోలీసులు నిలదీశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో భూబీ ట్రాప్స్ను భద్రతా బలగాలు కనిపెట్టాయి. ఆదివాసీల ఫిర్యాదులతో అటవీ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేసి భూబీ ట్రాప్స్ కనిపెట్టి వాటిని తొలగించారు పోలీసు అధికారులు. మావోయిస్టులు గుంతలు తవ్వి ఏర్పాటు చేసిన 58 భూబీ ట్రాప్స్ నుంచి 3350 పదునైన కడ్డీలు తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివాసీలు జంతువులు సంచరించే ప్రాంతాల్లో మావోలు అమర్చిన ఐఈడీస్ భూబ్ ట్రాప్స్ వల్ల ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని, తీవ్రంగా గాయాల పాలయ్యారని పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పులు జరిగినప్పుడు నిజ నిర్ధారణ పేరుతో హడావిడి చేసే ప్రజా సంఘాలు ఆదివాసీల పట్ల జరిగే అన్యాయాల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని పోలీసులు నిలదీస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో, అలాగే మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సమీపంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ యొక్క ఒరిస్సా అలాగే ఏపీ, ఈ 4 రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో యొక్క మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఈ యొక్క భద్రతా బలగాలు ఆ అడవిలో జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో వీరి భద్రతా బలగాలే లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి భూబీ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి భూబీ ట్రాప్స్ ను ఈ నెల 10వ తేదీ కూడా కనుగొనడం జరిగింది. ఈ యొక్క భూబీ ట్రాప్స్ లో ఉపయోగించినటువంటి పదునైనటువంటి ఇనుప ఊచలను కూడా ఈ నెల 10వ తేదీన కనుగొన్నటువంటి భూబీ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో దాదాపు 4000 పైసలకు ఉన్నటువంటి ఈ యొక్క పదునైన ఊచలను 4396 పదునైన ఊచలను కూడా వెలికితీసి వాటిని స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న గురువారం రోజు కూడా ఈ యొక్క పోలీసు బలగాలు భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క చెర్ల సమీపంలో ఉన్నటువంటి పూసుగుప్ప అటవీ ప్రాంతంలో భూబీ ట్రాప్స్ ను కనుగొనడం జరిగింది. 58 భూబీ ట్రాప్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క 3350 పదునైనటువంటి ఇనుప ఊసలు వీటిని వెలికి తీసి వీటిని భూబీ ట్రాప్స్ నుంచి తొలగించడం జరిగింది. అలాగే ఈ యొక్క పదునైనటువంటి భూబీ ట్రాప్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఊసలు పుచ్చుకుంటే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అటవీ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. వారి యొక్క పశువులు కావచ్చు, అటవీ నుంచి ఫలసాయం సేకరించేటువంటి నేపథ్యాలు కావచ్చు. కానీ భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకుని వీటిని ఏర్పాటు చేసినటువంటి మావోయిస్టులు ఆ దిశగా, అంటే ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అటవీ ప్రాంతంలో కూడా సంచరిస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి మూగజీవాలు కూడా మేతకు వెళ్తూ ఉంటాయి. అవి కూడా ప్రమాదాలకు గురై చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటిని ఏర్పాటు చేసినటువంటి మావోయిస్టుల ఈ యొక్క దుశ్చర్యను ప్రజా సంఘాలు ఎందుకు ఖండించడం లేదని చెప్పేసి కూడా ఈ యొక్క పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కేవలం ఈ యొక్క మావోయిస్టులనే లక్ష్యం చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కాదు, ఇవి గిరిజనులకు కూడా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పేసి కూడా ప్రజా సంఘాలను పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఉంది రాజశేఖర్.
రైట్ రైట్ శ్రీనివాస్, దాదాపుగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్ని బూబీ ట్రాప్స్లో తొలగించినట్టే పరిస్థితుంది. ఇంకా ఇంకేమైనా పోలీసులు కూడా ఆ చుట్టుపక్కల కూడా ఇంకా పరిశీలించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. పోలీసులు ఈ యొక్క డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ కావచ్చు, వీటితోటి క్షుణ్ణంగా అడవి మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బూబీ ట్రాప్స్ కావచ్చు, గత 10వ తేదీన కూడా ఐఈడి బాంబు ఒకటి కూడా కనుగొని వాటిని నిర్వీర్యం కూడా చేయడం జరిగింది. అంటే అడవిని జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతానికి నక్సలైట్లు సంచరించేటువంటి ఈ యొక్క పరిస్థితి కూడా తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. పోలీసు బలగాలు పడుతున్నటువంటి జల్లెడలు వారి యొక్క స్థావరాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సమాచారం కూడా అందుతుంది. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.